హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంక్రాలిట్. ఈరోజు నుంచి మనం ఏపీ థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ని స్టార్ట్ చేస్తున్నాము. అందులో ఫస్ట్ యూనిట్ని ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే తెనాలి రామ అండ్ ద థీవ్స్. దీనికి ముందుగా ప్రీ రీడింగ్ అనేది మనం చూద్దాము. ఓకేనా? సో ప్రీ రీడింగ్ అంటే మీకు తెలుసు కదా. సో ప్రీ రీడింగ్ అంటే మనం లెసన్లోకి వెళ్ళబోయే ముందు మనకి ఒక చిన్న పిక్చర్ లాంటిది ఇస్తారనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం దాని తర్వాత ఉండేటువంటి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక ఇన్విటేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్లే అంటే ఏంటంటే ఒక షార్ట్ డ్రామా అనమాట, చిన్న డ్రామా లాంటిదనమాట. సో ఆ డ్రామా అనేటువంటిది ఎంపీపీఎస్ కొత్తపల్లి చిల్డ్రన్ అనేటువంటి వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు ఫర్ ద ప్లే తెనాలి రామ అండ్ ద థీవ్స్. సో ద టైటిల్ ఆఫ్ ద ప్లే ఏంటి? తెనాలి రామ అండ్ ద థీవ్స్ అనేది టైటిల్ ఆఫ్ ద ప్లే అనమాట. ఇంకా డేట్ వచ్చేసి 3rd ఆగస్ట్ అని ఇచ్చారు. టైం 10 AM, ప్లేస్ ఎంపీపీ హై స్కూల్, బై టీచర్స్ అండ్ చిల్డ్రన్ ఎంపీపీఎస్ కొత్తపల్లి అనేసి ఇక్కడ ఇచ్చారు. దిస్ ఈస్ ద ఇన్విటేషన్. సో ఇన్విటేషన్ ఏంటో మీకు క్లియర్గా అర్థమైపోయింది కదా. సో ఇన్విటేషన్ దేని గురించి అంటే దిస్ ఈజ్ అబౌట్ ద ప్లే తెనాలి రామ అండ్ ద థీవ్స్. సో ఇప్పుడు దీని కింద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకి, వాటిని మనం ఇప్పుడు చూసేద్దాం. హియర్ ఆర్ ద క్వశ్చన్స్. వాట్ ఈస్ ద ఇన్విటేషన్ అబౌట్? సో అసలు ఇన్విటేషన్ దేనికోసం చెప్పండి. దిస్ ఇన్విటేషన్ ఈజ్ అబౌట్ ద ప్లే ద తెనాలి రామ అండ్ ద థీవ్స్. అంతే కదా, అబౌట్ ద ప్లే ద తెనాలి రామ అండ్ ద థీవ్స్. హూ ఆర్ ఇన్వైటింగ్ అస్ ఫర్ ద షో? సో మనల్ని ఎవరు ఇన్వైట్ చేస్తున్నారు అనేసి అడిగారు ఇక్కడ. సో మనల్ని ఎవరు ఇన్వైట్ చేస్తున్నారు? ఎంపీపీఎస్ కొత్తపల్లి చిల్డ్రన్ ఇన్వైట్ యూ అన్నారు కాబట్టి ఇక్కడ ఎంపీపీఎస్ కొత్తపల్లి చిల్డ్రన్ అనమాట. ఓకేనా, రైట్. ఇంకా వేర్ విల్ బీ ద షో కండక్టెడ్? సో ఈ షో అనేటువంటిది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అనేసి అడిగారు. చెప్పండి, ప్లేస్ ఎక్కడ? ఎంపీపీ హై స్కూల్ కొత్తపల్లి. ఓకేనా. సో ద ప్లేస్ ఈజ్ కండక్టెడ్ ఎట్ ఎంపీపీ హై స్కూల్, ఎంపీపీ స్కూల్ కొత్తపల్లి. ఓకే. సో నెక్స్ట్ ఏంటి? మెన్షన్ ద షో టైమింగ్స్ అనేసి అడిగారు. షో టైమింగ్స్ ఏంటి ఇక్కడ ఇచ్చినారు చూడండి, 10 AM. ఓకేనా, 10 AM అనేసి మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద షో? సో అసలు ఈ షో యొక్క నేమ్ ఏంటి? ద నేమ్ ఆఫ్ ద షో ఈస్ తెనాలి రామ అండ్ ద థీవ్స్ కదా, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రీ రీడింగ్. సో ప్రీ రీడింగ్ అనేది మనము కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే వి విల్ గో ఫర్ నెక్స్ట్ ద లెసన్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, రైట్. సో ఆ లెసన్ కనుక మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు తెనాలి రామ అండ్ ద థీవ్స్ అనేటువంటి ఈ స్టోరీ దాదాపుగా మీరందరూ వినుంటారు. బట్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. తెనాలి రామకృష్ణ వాస్ వెరీ ఫేమస్ ఫర్ హిస్ విట్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో తెనాలి రామకృష్ణ చాలా ఫేమస్ దేనికి అంటే తన యొక్క తెలివితేటలకి, విట్కి. ఇన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే తను సమయాన్ని బట్టి తను హ్యూమర్ని పండించగలడనమాట. ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా హీ కెన్ ఓవర్కమ్ ద సిచ్యువేషన్ విత్ హిస్ ఇంటెలిజెన్స్. హీ వాజ్ ఏ కోర్ట్ పోయెట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ విజయనగరం. సో మనందరికీ తెలుసు కదా, శ్రీకృష్ణదేవరాయ హీ వాజ్ ఏ వెరీ ఫేమస్ ఇండియన్ కింగ్ అనేసి మనకు తెలుసు. సో ఆయన యొక్క రాజ్యం ఏంటంటే విజయనగరం. సో అందులో కోర్ట్ పోయెట్గా అంటే ఆస్థాన కవిగా తెనాలి రామ వర్క్ చేస్తూ ఉండేవాడు అనమాట. తెనాలి రామ హ్యాడ్ ఏ హ్యూజ్ మ్యాంగో గార్డెన్ ఇన్ హిస్ బ్యాక్ యార్డ్. తెనాలి రామకి ఒక పెద్ద, హ్యూజ్ అంటే చాలా పెద్ద మ్యాంగో గార్డెన్ ఉంది తన యొక్క పెరట్లో. పెరడు అంటే మనకి ఇంటికి బ్యాక్ సైడు అలాగా మనకి ప్లేస్ ఉంటుంది కదా. సో ఆ ప్లేస్లో మనం ఏం చేస్తాము, మంచి మంచి చెట్లన్నీ పెంచుకుంటూ ఉంటాం. సో అలాగే ఒక పెద్ద మ్యాంగో గార్డెన్ అనేది ఉందన్నమాట తెనాలి రామ యొక్క బ్యాక్ యార్డ్లో. తెనాలి రామ హ్యాడ్ టు డ్రా వాటర్ ఫ్రమ్ ఏ డీప్ వెల్ టు వాటర్ ద ట్రీస్. ఇక్కడ ఏంటంటే తెనాలి రామ రోజు ఏం చేసేవాడంటే తన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక వెల్ అంటే బావి. సో ఆ బావిలోంచి వాటర్ని తోడేవాడు, బయటికి తోడి ఆ చెట్లకి పోసేవాడనమాట. వన్ ఈవినింగ్ వైల్ వాటరింగ్ హిస్ గార్డెన్ తెనాలి రామ సా 2 thieves హైడింగ్ ఇన్ ద బుషెస్. సో ఒకరోజు తెనాలి రామ
ఏం చేస్తున్నాడు అంటే వాటర్‌ని తోడుతూ ఉన్నాడు. అప్పుడేం చేశాడంటే ఒక ఇద్దరు థీవ్స్‌ని తను గమనించాడనమాట తెనాలి రామ. వాళ్ళెక్కడున్నారు? బుషెస్ వెనకాల దాక్కునున్నారు. బుషెస్ వెనకాల దాక్కున్నటువంటి ఆ 2 థీవ్స్‌ని తెనాలి రామ ఫైండ్ ఔట్ చేశాడు. క్విక్‌లీ హి గాట్ ఎన్ ఐడియా. తనకర్థమైపోయింది. దొంగలు మా ఇంట్లోకొచ్చేసారు. సో, ఇప్పుడు నేనేమన్నా చెయ్యాలి అనేసి తనకర్థమైపోయింది. అప్పుడు తనకి ఒక ప్లాన్ వేసేసాడు. తెనాలి రామ వెంట్ ఇంటు హిస్ హౌస్. తెనాలి రామ తన ఇంట్లోకెళ్ళి హి షౌటెడ్ లౌడ్‌లీ టు హిస్ వైఫ్ శారద. తన యొక్క వైఫ్ పేరేం పేరు అంటే శారద. సో, ఆమెతో పెద్దగా అరుస్తూ చెప్తున్నాడనమాట. షౌటెడ్. పెద్దగా అరుస్తూ ఇలా చెప్తున్నాడు. I heard that a gang of thieves have entered the city. So we will keep all our valuable things in this box and drop it into the well. It will be safe there. సో, అలాగా పెద్దగా ఏమని అరుస్తూ చెప్తున్నాడంటే, సో, నాకు తెలిసింది. నేను విన్నాను. ఏమని విన్నాను? ఒక గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ థీవ్స్ మన సిటీలోకి ఎంటర్ అయ్యారంట. కాబట్టి మన యొక్క వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా మనము ఈ బాక్స్‌లో పెట్టేసి దీన్ని బావిలో పడేద్దాము. అప్పుడు ఆ దొంగలకి మన ఇంట్లోకొచ్చినా గానీ దోచుకుపోయేదానికి ఏమీ దొరకవు. సో, ఇదే నా ఐడియా అనేసి తెనాలి రామ పెద్దగా అరుస్తూ తన వైఫ్‌కి చెప్పాడు. ఎందుకు తనసలు పెద్దగా అరుస్తూ చెప్తున్నాడు? చెప్పగలరా మీరు? ఎందుకు అంటే బికాస్ హి వాంటెడ్ టు మేక్ ద థీవ్స్ లిజన్. అంటే థీవ్స్ వినాలి అనే ఉద్దేశ్యంతోనే పెద్దగా అరుస్తూ చెప్తున్నాడనమాట. ద థీవ్స్ హర్డ్ ద కన్వర్జేషన్. సో, తెనాలి రామ తన వైఫ్ మాట్లాడుకునే మాటలన్నీ కూడా ఎవరు విన్నారు? ద థీవ్స్ హర్డ్. థీవ్స్ వినేశారు. అండ్ బికేమ్ వెరీ హ్యాపీ. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దే వెయిటెడ్ పేషెంట్‌లీ. పేషెంట్‌లీ అంటే ఓపికగా సమయం కోసం ఎదురు చూడడం అన్నమాట. దే వెయిటెడ్ పేషెంట్‌లీ ఫర్ తెనాలి రామ అండ్ హిస్ వైఫ్ టు పుట్ ద బాక్స్ ఇంటు ద వెల్. సో, వాళ్ళు ఇంట్లోకేం వెళ్ళలేదన్నమాట. సో, వాళ్ళు బయట పెరట్లోనే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓపికగా వెయిట్ చేస్తూ ఉన్నారు. తెనాలి రామ, తన వైఫు వచ్చి ఎప్పుడు ఆ యొక్క వాల్యుబుల్స్ ఉండేటువంటి బాక్స్‌ని ఆహ్, బావిలో వేస్తారా అనేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. తెనాలి రామ అండ్ హిస్ వైఫ్ ప్యాక్డ్ ద బాక్స్ విత్ స్టోన్స్. కానీ తెనాలి రామ ఆ బాక్స్‌లో తను ఎలాంటి బంగారం గానీ, లేదా నగలు గానీ ఇలాంటివేవి కూడా ప్యాక్ చేయలేదు. జస్ట్ ఏం ప్యాక్ చేశారు అంటే వాళ్ళు స్టోన్స్‌ని ప్యాక్ చేశారనమాట. సో, నిజంగా బంగారం ప్యాక్ చేస్తే ఏమైపోతుంది? దొంగలొచ్చి తీసుకొనెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళేం జేశారు అంటే జస్ట్ స్టోన్స్‌ని దాంట్లో పెట్టేశారు. దే లిఫ్టెడ్ ద హెవీ బాక్స్ విత్ గ్రేట్ డిఫికల్టీ అండ్ డ్రాప్డ్ ఇంటు ద వెల్. ఇక్కడ దే అంటే ఎవరు అంటే తెనాలి రామ అండ్ హిస్ వైఫ్. సో, వాళ్ళిద్దరూ ఏం జేశారంటే ఆ రాళ్ళు పెట్టినటువంటి హెవీ బాక్స్‌ని డిఫికల్టీ తోటి అంటే కష్టంగా మోసుకుంటూ వెళ్ళి ఆ బావిలో పడేశారనమాట. దెన్ ద కపుల్ ఎంటర్డ్ ద హౌస్ అండ్ స్లెప్ట్. తర్వాత ద కపుల్ అంటే ఎవరిక్కడ? తెనాలి రామ అండ్ హిస్ వైఫ్. సో, వాళ్ళిద్దరూ కూడా ఇంట్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా పడుకున్నారు. ఆఫ్టర్ సమ్ టైమ్ కొద్దిసేపటికి ద థీవ్స్ రష్డ్ టు ద వెల్. థీవ్స్ ఏం చేశారు? బావి దగ్గరికి వెళ్ళిపోయారు. త్రూఔట్ ద నైట్ దే డ్రూ వాటర్ ఫ్రమ్ ద వెల్ టు గెట్ ద ట్రెజర్ బాక్స్ ఔట్. రాత్రంతా ఏం చేస్తున్నారంటే ఆ బావిలోంచి నీళ్ళని చేది బయట పారబోస్తున్నారు. ఎందుకని అంటే అలాగ నీళ్ళన్నీ తీసేస్తే అప్పుడు వాళ్ళు ట్రెజర్ బాక్స్ తీసుకోవడం ఈజీ అవుతుంది అనేసి అలాగ నైట్ అంతా వాళ్ళు నీళ్లు తోడడం స్టార్ట్ చేశారనమాట. ఫైనల్లీ దే గాట్ ద బాక్స్. ఫైనల్‌గా వాళ్ళకి బాక్స్ దొరికింది. దే వర్ ఎక్స్‌ట్రీమ్‌లీ షాక్డ్ అండ్ యాంగ్రీ టు సీ జస్ట్ సమ్ స్టోన్స్ ఇన్ ఇట్. వాళ్ళు దాన్ని తీసుకొని బయటికి తీసి ఓపెన్ చేసి చూడగానే అందులో బంగారం లేదు. దాంట్లో జ్యువెలరీ లేదు. వాల్యుబుల్స్ ఏం లేవు. కేవలం ఏమున్నాయి? స్టోన్స్ ఉన్నాయి. దాన్ని చూడగానే వాళ్ళు షాక్ అయిపోయారు. ఇంకా కోపం గూడా వచ్చేసింది వాళ్ళకి. దే అండర్‌స్టూడ్ దట్ ఇట్ వాస్ తెనాలి రామాస్ ప్లాన్ టు మేక్ దెమ్ ఫూల్స్. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఏమని అంటే, అయ్యో! మనల్ని ఫూల్ చేసేదానికి తెనాలి రామ వేసినటువంటి ప్లాన్ ఇదంతా కూడా అనేసి అర్థం చేసుకున్నారనమాట. దెన్ తెనాలి రామ కేమ్ టు ద థీవ్స్ అండ్ సెడ్, "థాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాటరింగ్ మై ప్లాంట్స్ ఆల్ త్రూ ద నైట్. I want to reward both of you in the king's palace for the services you have rendered me." The thieves got scared and ran away from there. సో, తెనాలి రామ వాళ్ళ దగ్గరకొచ్చి ఇలా చెప్పాడనమాట. "థాంక్ యూ ఫ్రెండ్స్. మీరు నైట్ అంతా కూడా నా మ్యాంగో ట్రీస్‌కి
వాటర్ పడుతున్నారు బావిలోంచి చేది. మీరు చేసినటువంటి సర్వీసెస్‌కి మిమ్మల్ని రాజుగారి దగ్గరకి తీసుకొనెళ్ళి మీకు మంచి బహుమానం ఇప్పించాలనుకుంటున్నాను అనేసి వాళ్ళతో అన్నాడనమాట. సో, దాంతోటి థీవ్స్ భయపడిపోయారు. స్కేర్డ్ అంటే భయపడిపోవడం. అండ్ రాన్ అవే ఫ్రమ్ దేర్. రాన్ అవే అంటే అక్కడి నుంచి పారిపోయారనమాట. సో, ఆ విధంగా తెనాలి రామ తన ఇంటికొచ్చినటువంటి దొంగల చేతనే ఏం చేశాడు? తన తెలివితేటలతోటే బాగా పని చేపించుకున్నాడు కదా! సో, ఆ విధంగా తెనాలి రామ చాలా తెలివిగా ఆలోచించి ఒక పెద్ద ప్రమాదం నుంచి సేవ్ అయిపోయాడనమాట. సో, దట్ ఈస్ ద లెసన్. సో, ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి గ్లోసరీ చూద్దాం. జెస్టర్ అంటే ఎ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్. సో, తెనాలి రామ వాస్ ఎ జెస్టర్ ఆర్ ద కోర్ట్ పోయెట్ ఇన్ ద విజయనగర ఎంపైర్. సో, విట్ అంటే ఏంటంటే ద అబిలిటీ టు యూజ్ వర్డ్స్ ఇన్ ఏ క్లవర్ అండ్ హ్యూమరస్ వే. అంటే మనం వాడేటువంటి మాటల్నే హ్యూమరస్‌గా, క్లవర్‌గా మనం యూజ్ చేయడాన్ని విట్ అంటారు. బ్యాక్‌యార్డ్ అంటే ఏ ప్లేస్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద హౌస్. సో, మన హౌస్‌కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్లేస్‌ని బ్యాక్‌యార్డ్ అనేసి అంటాం. డ్రా అంటే పుల్ ఆర్ డ్రాగ్ అంటే బయటికి లాగడం అనమాట. ఫేమస్ అంటే వెల్ నోన్ అబౌట్ మెనీ పీపుల్ అంటే చాలా మందికి తెలిస్తే ఫేమస్ అంటాము. కేర్‌ఫుల్ అంటే విత్ గ్రేట్ అటెన్షన్. వాల్యుబుల్ అంటే వర్త్ ఏ లాట్ ఆఫ్ మనీ. సో, వాల్యుబుల్ అంటే వర్త్ ఏ లాట్ ఆఫ్ మనీ అంటే చాలా వాల్యుబుల్ అయిందనమాట. అంటే చాలా మనీ దానికి వర్త్ అవుతుంది. రష్డ్ అంటే డన్ ఇన్ ఏ హర్రీ. త్వరగా చేసేయడాన్ని రష్డ్ అంటాం. ఎస్కేప్ అంటే టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్ అంటే తప్పించుకు పారిపోవడాన్ని ఎస్కేప్ అనేసి అంటాం. దిస్ ఈజ్ అబౌట్ గ్లోసరీ. ఇప్పుడు కాంప్రహెన్షన్ అనే దాన్ని చూద్దాం. సో, హూ ఈజ్ తెనాలి రామ? చెప్పండి. తెనాలి రామ ఈజ్ ఏ కోర్ట్ జెస్టర్ అండ్ ద కోర్ట్ పొయెట్ ఇన్ ద విజయనగర ఎంపైర్ అనేసి చెప్పొచ్చు మనం. వాట్ డిడ్ తెనాలి రామ సీ బిహైండ్ ద బుషెస్? ఏం చెప్పొచ్చు దీనికి? తెనాలి రామ సా 2 థీవ్స్ బిహైండ్ ద బుషెస్. తెనాలి రామ సా 2 థీవ్స్ బిహైండ్ ద బుషెస్. దట్ ఈస్ ద ఆన్సర్. What did Tenali Rama and his wife put in the old box? Tenali Rama and his wife put the stones in the old box. Tenali Rama and his wife put the stones in the old box. Okay. Next, fourth one. Where did Tenali Rama and his wife keep the box? Tenali Rama and his wife kept the box in the well. That means they threw the box in the well. Okay. How did the thieves get the box? The thieves drew the water from the well throughout the night and finally got the box. If Tenali Rama had not seen the thieves, what would have happened? If Tenali Rama had not seen the thieves would have stolen the valuables. అంతే కదా! ద థీవ్స్ వుడ్ హ్యావ్ స్టోలెన్ ద వాల్యుబుల్స్. సో, ఈ విధంగా మనము ఈ క్వెషన్స్‌కి ఆన్సర్స్ చెప్పేయొచ్చు. సో, నెక్స్ట్ ఏం చేద్దాము అంటే వొకాబులరీని చూద్దాం. ఓకే. హియర్ ఆర్ 2 ట్రీస్. ద ఫస్ట్ ట్రీ ఈజ్ టాల్. ఇక్కడ 2 ట్రీస్ ఉన్నాయి చూడండి. ఒకటేమో టాల్‌గా ఉంది. మరొకటి షార్ట్‌గా ఉంది. ద సెకండ్ ట్రీ ఈజ్ షార్ట్. ద అండర్‌లైన్డ్ వర్డ్స్ టాల్ అండ్ షార్ట్ ఆర్ ఆపోజిట్స్ టు ఈచ్ అదర్. అంటే ఆపోజిట్ అనమాట. వ్యతిరేక పదాలు. సో, టాల్ అనే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? షార్ట్. వీటిల్ని మనం యాంటోనియమ్స్ అని కూడా అంటాము. ఆపోజిట్ వర్డ్స్ ఆర్ యాంటోనియమ్స్. రెండిట్లో మనం ఏదైనా చెప్పొచ్చు. ఓకే. ద ఆపోజిట్ వర్డ్స్ ఆర్ రిటన్ టాల్. ఈ విధంగా క్రాస్ ఇంటూ అనేది పెట్టి తర్వాత షార్ట్ అనేసి రాస్తాం. ఈ సింబల్ దేనికి యూజ్ చేస్తాము అంటే యాక్చువల్‌గా మనము ఆపోజిట్ వర్డ్‌కి ఈ విధంగా ఇంటూ అనేది పెడతామనమాట. ఓకే. సో, ఇక్కడ కొన్ని ఆపోజిట్స్ వర్డ్స్ వచ్చున్నారు. వాటిని ఇప్పుడు నేర్చుకోవాలి. ఇన్, ఔట్. ఇన్ అంటే లోపల, ఔట్ అంటే బయట. ఎంప్టీ, ఫుల్. ఎంప్టీ అంటే ఖాళీగా ఉండడం. ఫుల్ అంటే నిండుగా ఉండడం. ఓపెన్, క్లోజ్. ఓపెన్ అంటే తెరచి ఉండడం. క్లోజ్ అంటే మూసి ఉండడం. ఓల్డ్, న్యూ. ఓల్డ్ అంటే పాత, న్యూ అంటే కొత్త. ఫాస్ట్, స్లో. ఫాస్ట్ అంటే స్పీడ్‌గా, స్లో అంటే నిదానంగా. ఇన్‌సైడ్, ఔట్‌సైడ్. ఇన్‌సైడ్ అంటే లోపల, ఔట్‌సైడ్ అంటే బయట. ఓకేనా? సో, ఇక్కడ చూడండి మీకు పిక్చర్స్‌లో గూడా మనం ఆపోజిట్స్ చూడొచ్చు. చూసారా? ఇన్ చూసారా ఈ బాక్స్ ఇన్ అంటే లోపల, ఔట్ అంటే బయట. ఓల్డ్ అంటే ఈ విధంగా పాతదయిపోయింది. న్యూ అంటే కొత్తది.
సో, ఫుల్ అంటే నిండుగా ఉంది చూడండి ఇక్కడ. ఈ బాక్స్‌లో నిండుకి ఉంది కదా! దట్ ఈస్ ఫుల్. ఇక్కడ ఏమన్నా ఉందా? ఏమీ లేదు. సో, ఎంప్టీ అనమాట. ఖాళీగా ఉండడం. సో, టార్టాయిస్ ఎలా నడుస్తుంది? స్లోగా నడుస్తుంది. అదే రాబిట్ చాలా ఫాస్ట్‌గా నడుస్తుంది. సో, ఇక్కడ ఈ పాప ఏం చేస్తుంది? డోర్స్ క్లోజ్ చేసేసింది. ఇక్కడేం చేస్తున్నాడు ఈ పిల్లవాడు? ఓపెన్ చేస్తున్నాడు ఇటు సైడ్. సో, క్లోజ్, ఓపెన్. ఇన్‌సైడ్ ఒకరేమో ఇన్‌సైడ్ ఉన్నారు. మరొకరేమో ఔట్ సైడ్ ఉన్నారు. ఓకేనా? సో, ఈ విధంగా ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా వచ్చేటువంటి వాటిని మనం అపోజిట్ వర్డ్స్ అనేసి అంటాము. ఓకే. సో, ఇప్పుడిక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అపోజిట్ వర్డ్స్ అనేసి ఇచ్చారు. ఇప్పుడు వీటిల్ని మనం మ్యాచ్ చేయాలన్నమాట. ఓకేనా? సో, బిగ్ అనే దానికి అపోజిట్ వర్డ్ ఏం చెప్పండి? బిగ్, స్మాల్. బిగ్, స్మాల్. నెక్స్ట్ రైట్. ఆర్ఐజీహెచ్‌టి రైట్. సో, రైట్‌కి రాంగ్. రైట్ అంటే కరెక్ట్ అనమాట. రాంగ్ అంటే మిస్టేక్ అనమాట. నెక్స్ట్ ఆఫ్టర్. బిఫోర్. ఆఫ్టర్‌కి ఏమొస్తుంది? బిఫోర్. సో, ఆఫ్టర్ అంటే తరువాత. బిఫోర్ అంటే ముందు. అప్. దీనికి అపోజిట్ ఏంటి? డౌన్. అప్, డౌన్. అప్ అంటే పైన. డౌన్ అంటే కింద. నెక్స్ట్ పుల్‌కి అపోజిట్ పుష్. ఓకేనా? పుల్ లాగడం, పుష్ నెట్టడం. ఈ విధంగా. ఓకే. సో, ఈ విధంగా మనకి అపోజిట్స్. ఒకసారి చెప్తాను చూడండి. బిగ్, స్మాల్. రైట్, రాంగ్. ఆఫ్టర్, బిఫోర్. అప్, డౌన్. పుల్, పుష్. ఓకేనా? నీట్‌గా రాసేసుకోండి. ఇప్పుడు గ్రామర్ చూద్దాం. ఓకేనా? రీడ్ ద ఫాలోయింగ్. లుక్ ఎట్ ద అండర్‌లైన్డ్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. సో, ఇక్కడ ఉన్నటువంటి అండర్‌లైన్డ్ వర్డ్స్ ఏంటో మనం చూడాలన్నమాట. తెనాలి రామ హ్యాడ్ ఏ హ్యూజ్ గార్డెన్. ద థీవ్స్ లిఫ్టెడ్ ద బాక్స్ ఫ్రమ్ ద వెల్. ఇక్కడ తెనాలి రామ, గార్డెన్, బాక్స్ అనేటువంటివి అండర్‌లైన్ చేశారు. ద వర్డ్ తెనాలి రామ డినోట్స్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్. The word garden denotes the name of a place. The word box denotes the name of a thing. Such naming words are called nouns. Yes. పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో మనకి ఫస్ట్ వన్ ఏంటి అంటే నౌన్ అనమాట. సో, ఆ నౌన్ గురించి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఓకేనా? సో, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 ఉంటాయి. సో, అవన్నీ కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు మీకు. సో, మనకి ఇక్కడ గ్రామర్‌లో ఏముందో అది మాత్రమే చెప్తాను. ఈ సెక్షన్‌లో ఉండేది మాత్రమే చెప్తాను. సో, ఇక్కడ మనకి నౌన్స్ గురించి ఇవ్వడం జరిగింది. సో, నౌన్ అంటే ఏంటి సార్ అనేసి మీరు అడిగితే, నౌన్ అంటే ఏంటంటే ద వర్డ్ విచ్ డినోట్స్ ద నేమ్స్. అంటే పేర్ల గురించి తెలిపేటువంటి వర్డ్స్‌ని నౌన్స్ అనేసి అంటాం. తెనాలి రామ అనేదేంటి? నేమ్ ఆఫ్ ఏ పర్సన్. గార్డెన్ అనేదేంటి? నేమ్ ఆఫ్ ఏ ప్లేస్. మరి బాక్స్ అనేదేంటి? నేమ్ ఆఫ్ ఏ థింగ్. అంటే ఒక పర్సన్ నేమ్ కానీ, ఒక ప్లేస్ నేమ్ కానీ, ఒక థింగ్ నేమ్ కానీ, ఒక యానిమల్ నేమ్ కానీ, లేదా ఒక బర్డ్ నేమ్ కానీ, వాటెవర్ ఇట్ మే బి, నేమ్స్ గురించి చెప్తే అలాంటి నేమ్స్‌ని మనం ఏమంటాము అంటే నౌన్స్ అనేసి అంటాము. సింపుల్. చాలా చాలా సింపుల్. సో, నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. సింపుల్‌గా ఏమి చెప్పొచ్చు? నౌన్. నౌన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఏ నౌన్ అంటే నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. ఓకే. సో, నౌన్ డినోట్స్ ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్. ఇంకా సింపుల్‌గా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడిక్కడ ఏమిచ్చారు మీకు చెప్పండి? సో, రీడ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. రైట్ దెమ్ అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్ అని ఇచ్చారు. ఇక్కడ పర్సన్, ప్లేస్, థింగ్ అని ఇచ్చారు. ఓకేనా? సో, ఇప్పుడు ముందుగా పర్సన్స్‌ని చూద్దాం. పర్సన్స్ నేమ్స్ ఏమేమున్నాయి? తెనాలి రామ పర్సన్ నేమ్. కాబట్టి ఇక్కడ రాసేస్తాం. శారద నేమ్ కదా! కాబట్టి ఇక్కడ పర్సన్ కింద రాసేస్తాం. శ్రీకృష్ణదేవరాయ అది కూడా పర్సన్ కాబట్టి ఇక్కడ రాసేస్తాం. సో, తెనాలి రామ, శారద, శ్రీకృష్ణదేవరాయ ఇక్కడొచ్చేస్తాయి. నెక్స్ట్ ప్లేసెస్. ప్లేసెస్ కింద మనకి గార్డెన్ అనేది ఇక్కడొస్తుంది. ఇంకా ఏమొస్తుంది? విజయనగరం. విజయనగరం అనేది కూడా ప్లేసే కదా! కాబట్టి ఈ విజయనగరం అనేది కూడా ప్లేస్ కిందొస్తుంది. ఇంకేమొస్తుంది? హౌస్. హౌస్ అనేది కూడా ప్లేసే కదా! కాబట్టి ప్లేస్ కింద హౌస్ వస్తుంది. అంటే ప్లేస్ కింద ఏమొస్తాయి? గార్డెన్, విజయనగరం, హౌస్ అనేవి ప్లేస్ కిందొస్తాయి. ఇంకా మనకు మిగిలింది థింగ్స్. థింగ్స్ కింద బాక్స్. బాక్స్ అనేది ఏంటి? వస్తువే కదా! కాబట్టి ఇక్కడ బాక్స్ రాసుకుంటాం. ఇంకా తర్వాత ఏమొస్తుంది? మ్యాంగో అనేది కూడా ఒక వస్తువు కింద మనం ఇక్కడ రాసుకుంటాం. తర్వాత స్టోన్ అనేది కూడా థింగ్ కింద రాసుకుంటాం. అంటే థింగ్స్ కింద ఏమొస్తాయి? బాక్స్, మ్యాంగో, స్టోన్ అనేవి వస్తుంది. ఓకేనా? సో, మళ్ళీ ఒకసారి ఆన్సర్స్ చెప్తాను చూడండి. పర్సన్స్ కింద తెనాలి రామ, శ్రీకృష్ణదేవరాయ, శారద ఈ 3 కూడా పర్సన్స్ కింద వస్తాయి. ప్లేసెస్ కింద ఏమొస్తాయి? గార్డెన్, విజయనగరం, హౌస్ అనేవి ప్లేసెస్ కిందొస్తాయి. థింగ్స్ కింద ఏమొస్తాయి? బాక్స్, మ్యాంగో,
స్టోన్ అనేవి థింగ్స్ కిందొస్తాయి. ఓకేనా? రైట్. సో, ఇప్పుడు మరొకటి ఇచ్చారు ఇక్కడ చూడండి. రీడ్ అండ్ అబ్జర్వ్ ద అండర్‌లైన్డ్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అని ఇచ్చారు. సో, ఏంటిది? తెనాలి రామ హాడ్ ఎ హ్యూజ్ గార్డెన్ అనేసి ఇచ్చారు. ఓకేనా? సో, ఇక్కడ తెనాలి రామ అనేదేంటి? నౌన్. ఓకేనా? నేమ్ ఆఫ్ ఎ పర్సన్ గురించి చెప్తుంది. హీ వాస్ ఏ కోర్ట్ జెస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ ద కింగ్‌డమ్ ఆఫ్ విజయనగరం. సో, ఇక్కడ కృష్ణదేవరాయ, విజయనగరం అనేసి 2 పేర్లిచ్చారు. ఇన్ సెంటెన్సెస్ 1 అండ్ 2 ద వర్డ్స్ తెనాలి రామ, శ్రీకృష్ణదేవరాయ అండ్ విజయనగరం ఆర్ నౌన్స్ డినోట్ ద నేమ్స్ ఇన్ పర్టిక్యులర్. సచ్ నౌన్స్ ఆర్ కాల్డ్ ప్రాపర్ నౌన్స్. ఏంటి సార్ ప్రాపర్ నౌన్స్ అనేసి మీకిప్పుడు డౌట్ రావచ్చు. ప్రాపర్ నౌన్ అంటే ఏంటంటే, ఒక నౌన్ కనుక పర్సన్స్ యొక్క నేమ్స్ కానీ, ప్లేసెస్ యొక్క నేమ్స్ కానీ చెబితే దాన్ని మనం ఏమంటాము అంటే, మనము ప్రాపర్ నౌన్ అనేసి అంటాం. థింగ్ అయినా పర్లేదు. థింగ్ యొక్క నేమ్ కూడా మనం ప్రాపర్ నౌన్ కింద చెప్పుకోవచ్చు. అంటే ఒక పర్టిక్యులర్ నేమ్ అనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. గీత. గీత అనేదేంటి? నథింగ్ బట్ చెప్పండి. గీత అనేదేంటి? ఒక మనిషి పేరు. కాబట్టి ప్రాపర్ నౌన్. తాజ్ మహల్. తాజ్ మహల్ అనేది ఒక ప్లేస్ నేమ్. ఒక మాన్యుమెంట్ నేమ్. సో, దట్ ఈస్ ఎ ప్రాపర్ నౌన్. మహాభారత అంటే ఒక బుక్. అంటే ఒక థింగ్ నేమ్. సో, అది కూడా ప్రాపర్ నౌన్. సో, ఈ విధంగా పర్టిక్యులర్‌గా ఉండేటువంటి నేమ్స్‌ని ప్రాపర్ నౌన్స్ అనేసి అంటాము. ఓకే. సో, ప్రాపర్ నౌన్ యొక్క డెఫినిషన్ మనం ఎలా చెప్పుకోవచ్చు? ఏ ప్రాపర్ నౌన్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ పర్సన్, ఏ ప్లేస్ ఆర్ ఏ థింగ్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఏంటదంటే ఇక్కడ రీడ్ అండ్ అబ్జర్వ్ ద అండర్‌లైన్డ్ వర్డ్స్ ఇన్ విచ్ ఫాలోయింగ్ సెంటెన్సెస్ అనేసి ఇచ్చారు. ఓకేనా? సో, ఇక్కడ ఇచ్చినటువంటి ఫాలోయింగ్ సెంటెన్సెస్‌ని మనం ఇప్పుడు చదువుతాం. ద థీవ్స్ రష్డ్ టు ద వెల్ టు డ్రా వాటర్. In the above sentences, the words thieves, water, well denote nouns or the names in general. Such nouns are called common nouns. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ద థీవ్స్ రష్డ్ టు ద వెల్ టు డ్రా వాటర్ అనేసి 3 వర్డ్స్ ఉన్నాయి కదా! థీవ్స్, వెల్, వాటర్. సో, ఇలాంటి వర్డ్స్‌ని ఏమంటాము అంటే జనరల్‌గా మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి జనరల్ వర్డ్స్‌ని మనం కామన్ నౌన్స్ అనేసి అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఏ కామన్ నౌన్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్ దట్ ఈస్ ఆఫ్ ఏ కామన్ కైండ్. కామన్‌గా ఉండేదాన్ని మనం కామన్ నౌన్ అంటాం. డాక్టర్, రివర్, బ్యాగ్. సో, ఇప్పుడు డాక్టర్ అనేది కామన్ నౌన్ అయింది. డాక్టర్స్‌లో డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు కదా! ఒకతని పేరు రాజు, మరొకతని పేరు బాలు, మరొకతని పేరు రామకుమారి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. మరొక ఆమె పేరు రామకుమారి. సో, అంటే ఇక్కడ డాక్టరు కామన్‌గా వాళ్ళ ముగ్గురు కూడా డాక్టర్సే. కానీ వాళ్ళకి సెపరేట్‌గా పేర్లున్నాయి చూసారా? ఆ సెపరేట్ పేర్లని ప్రాపర్ నౌన్స్ అంటాము. కామన్‌గా వాళ్ళంతా ఏంటి? డాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే బాయ్ అన్నామనుకోండి. బాయ్ అనేది కామన్ నౌన్. ఆ బాయ్స్‌లో చాలా నేమ్స్ ఉంటాయి కదా వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాయ్ పేరు హరి, మరొక బాయ్ పేరు హర్షిత్, మరొక మరొక బాయ్ పేరొచ్చేసి రవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్పుకున్నామనుకోండి. అప్పుడేమైపోతుంది? సో, అంటే సెపరేట్‌గా ఇండివిడ్యువల్‌గా ఉండేటువంటి నేమ్స్‌ని ఏమంటాము అంటే ప్రాపర్ నౌన్స్ అంటాము. కామన్‌గా వాళ్ళేంటి? బాయ్ అంటున్నాం కాబట్టి దట్ ఈస్ కామన్ నౌన్ అనమాట. అలాగే గర్ల్ అనేది ఏమవుతుంది చెప్పండి? గర్ల్ అనేది యెస్. కామన్ నౌన్ అవుతుంది. మరి గర్ల్స్‌కి నేమ్స్ ఉంటాయి గదా! రాధ, రాణి, రమ్య ఇట్లా చెప్పుకున్నామనుకోండి. ఆ నేమ్స్ ఏమవుతాయి? ప్రాపర్ నౌన్స్ అవుతాయి. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా! రైట్. ఓకే. సో, రీడ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ బిలో ఫర్ కామన్ నౌన్స్ అండ్ ప్రాపర్ నౌన్స్. ఓకేనా? ఇక్కడ మీరు ఇది చూసారంటే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ కామన్ నౌన్ కింద చాక్లేట్ అనుకున్నాం. చాక్లేట్‌లో చాలా రకాలుంటాయి. 5 స్టార్ ఉంటుంది, క్యాడ్బరీ ఉంటుంది, ఇంకా మంచ్ ఉంటుంది. ఇట్లాగనమాట. బట్ ఇక్కడ 5 స్టార్. ఓకే. చాక్లేట్‌లో 5 స్టార్ అనేది ప్రాపర్‌గా. కార్, హోండా. సో, కామన్ నౌన్ కింద కార్ వస్తుంది. హోండా అనేది ప్రాపర్ నౌన్. మొబైల్ కామన్ నౌన్. చాలా రకాల మొబైల్స్ ఉంటాయి కదా! సామ్‌సంగ్ ఉంటుంది, జియోమీ ఉంటుంది. ఇంకా ఇట్లా ఉంటాయి కదా! కాబట్టి సామ్‌సంగ్ అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. గర్ల్ రజియా. మ్యాన్ అనేది కామన్ నౌన్. మరి దాని ప్రాపర్ నౌన్ కింద సుందర్ లేదా ఇంకేదన్నా పేర్లు రావచ్చనమాట. సో, ఈ విధంగా మనం చూస్తే సో, మనకిప్పుడు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఏమని? కామన్ నౌన్స్ అంటే జనరల్‌గా ఉండేటువంటి నౌన్స్. ప్రాపర్ నౌన్స్ అంటే వాటికి ఉండేటువంటి పేర్లనమాట. ఓకేనా? సో, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కామన్ నౌన్స్ అండ్ ప్రాపర్ నౌన్స్. క్లియర్‌గా అర్థమైంది కదా! రైట్.
ఇప్పుడు నెక్స్ట్ దానికెళ్ళిపోదాం. ఓకేనా? కలర్ ద క్లౌడ్స్ ఇన్ ద బ్లూ ఫర్ ప్రాపర్ నౌన్స్ అండ్ కలర్ ఇన్ పింక్ ఫర్ కామన్ నౌన్స్ అన్నారు. బ్లూ కలర్ ప్రాపర్ నౌన్స్‌కి, పింక్ కలర్ కామన్ నౌన్స్‌కి మీరే కలర్ చేయాలి మీ యొక్క టెక్స్ట్ బుక్‌లో. జస్ట్ నేనిక్కడ చెప్తాను. ఓకేనా? సో, ఇక్కడేంటంటే ఇన్ ద బ్లూ కలర్‌లో ప్రాపర్ నౌన్స్ ఉండాలి. ఓకేనా? బ్లూ కలర్‌లో ఏముండాలి? ప్రాపర్ నౌన్స్. సో, కాబట్టి 'శ్రీకృష్ణదేవరాయ' ఇక్కడేమొస్తుంది? బ్లూ కలర్ వస్తుంది. ఓకేనా? బ్లూ. ఇంకా 'విజయనగరం' ఇక్కడ కూడా బ్లూ వస్తుంది. 'శారద' ఇక్కడ కూడా బ్లూ. ఎందుకంటే ప్రాపర్ నౌన్ కాబట్టి. 'తెనాలి రామ' 'తెనాలి రామ' కూడా ప్రాపర్ నౌన్ కాబట్టి బ్లూ వస్తుంది. అంటే 'శ్రీకృష్ణదేవరాయ', 'విజయనగరం', 'శారద' ఇంకా 'తెనాలి రామ'. సో, ఈ 4కి ఏమొస్తుంది? ప్రాపర్ నౌన్స్ కాబట్టి బ్లూ వస్తుంది. ఇంకా పింక్ కలర్ అంటే బాక్స్‌కి, హౌస్‌కి, విలేజ్‌కి, గార్డెన్‌కి. ఈ 4కి ఏమొస్తుంది అంటే పింక్ కలర్ వస్తుంది. ఓకే. దిస్ ఈజ్ ప్రొనౌన్స్డ్ యాస్ విలేజ్. విలేజ్ అనాలి దీన్ని. విలేజ్ అనకూడదు. విలేజ్ అని పలకడం నేర్చుకోండి. ఓకేనా? సో, దట్ ఈజ్ అబౌట్ దిస్ యాక్టివిటీ. సో, ఇక్కడేంటో చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. అబ్జర్వ్ ద క్యాపిటల్ లెటర్స్. సో, ఇప్పుడు మనం క్యాపిటల్ లెటర్స్‌ని ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అనేది మనం చూసినట్లయితే, ద థీవ్స్ హర్డ్ ద కన్వర్జేషన్ అండ్ బికేమ్ వెరీ హ్యాపీ అన్నటువంటి సెంటెన్స్‌లో స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఏం చేసాము అంటే టీ అనేది యూజ్ చేసాం. క్యాపిటల్ లెటర్. దే వెయిటెడ్ ఇక్కడ కూడా స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్‌లో మళ్ళీ క్యాపిటల్ లెటర్ యూజ్ చేసాము. తర్వాత పేషెంట్‌లీ ఫర్ తెనాలి రామ. తెనాలి రామ అనేది పేరు కదా! సో, నేమ్స్‌కి ఏం చేస్తున్నాము? ప్రాపర్ నౌన్స్‌కి తెనాలి రామ అన్నప్పుడు ఇక్కడ క్యాపిటల్ అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ వి యూజ్ ద క్యాపిటల్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ కండిషన్స్. ఏ కండిషన్స్‌లో మనం క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తాము అంటే నేమ్స్ ఆఫ్ పర్సన్స్. పర్సన్స్ యొక్క నేమ్స్‌కి ముందు క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తాము. నేమ్స్ ఆఫ్ ప్లేసెస్. ప్లేసెస్ యొక్క నేమ్స్ ముందు కూడా మనం క్యాపిటల్ లెటర్ యూజ్ చేస్తాం. అంటే ప్రాపర్ నౌన్స్ అన్నమాట. ఓకేనా? విజయనగరం, నెల్లూరు, తిరుపతి ఇలాగా. ఓకే. నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్. అలాగే నేమ్స్ ఆఫ్ పర్సన్స్ అన్నప్పుడు బాలు, రాణి ఇలాగనమాట. నెక్స్ట్ ద వర్డ్ ఐ. ఎప్పుడు గాని ఐ అనేది మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఐ అనేది కంపల్సరీ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్‌లోనే యూజ్ చేయాలి. ఐ అనేది ఇండివిడ్యువల్‌గా వచ్చినప్పుడు. అంటే నేను అనేసి యూజ్ చేస్తాం కదా! అప్పుడల్లా ఐ అనేది మనం క్యాపిటల్ లెటర్‌లోనే యూజ్ చేయాలి. అట్ ద బిగినింగ్ ఆఫ్ ఏ సెంటెన్స్. సో, సెంటెన్స్ యొక్క బిగినింగ్‌లో క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి. నేమ్స్ ఆఫ్ హాలిడేస్. హాలిడేస్ యొక్క నేమ్స్ అంటే సండే దానికి ఎస్‌కి ఏం చేయాలి? క్యాపిటల్ లెటర్. అలాగే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అవి కూడా హాలిడేస్ కదా మనకి. అప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ మంత్స్ అండ్ డేస్. సో, డేస్ సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే వీటన్నిటికి మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే నేమ్స్ ఆఫ్ మంత్స్ కూడా మంత్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఇలాగ కూడా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఈ విధంగా క్యాపిటల్ లెటర్స్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అనేటువంటిది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ రాధ, ఇండియా, ఐ యామ్ ఏ బాయ్, సెప్టెంబర్, ఫ్రైడే, దీపావళి ఎట్సెట్రా. దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ వేర్ టు యూజ్ ద క్యాపిటల్ లెటర్స్. ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో, ఇక్కడ రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ బై యూజింగ్ ద క్యాపిటల్ లెటర్స్ వేర్ ఎవర్ నెసెసరీ అని ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఎక్కడెక్కడ ఇవ్వాలో మీరు రాయాలి. ఫస్ట్ చూద్దాం. హీ ఈజ్ ఇన్ ద మార్కెట్. ఎక్కడ క్యాపిటల్ లెటర్ వస్తుంది? స్టార్టింగ్‌లో దీనికి మాత్రం క్యాపిటల్ లెటర్ వస్తుందనమాట. ఓకేనా? సో, స్టార్టింగ్‌లో ఈ హెచ్ అనే దానికి ఏమొస్తుంది? క్యాపిటల్ లెటర్ అనేది వస్తుంది. నెక్స్ట్ కోహ్లీ ఈజ్ ఏ క్రికెట్ ప్లేయర్. ఇక్కడ దేంట్లో క్యాపిటల్ లెటర్ వస్తుంది? ఈ కే అనే దానికి క్యాపిటల్ లెటర్ వస్తుంది. కోహ్లీ నేమ్ కదా! కాబట్టి కే అనే దానికి క్యాపిటల్ లెటర్ వస్తుంది. ఐ లైక్ విశాఖపట్నం. ఇక్కడ దేనికి వస్తుంది క్యాపిటల్ లెటర్? ఐ అనేది ఇండివిడ్యువల్‌గా ఎక్కడొచ్చినా క్యాపిటల్ లెటర్ అన్నాం కాబట్టి ఇది క్యాపిటల్ లెటర్ అవ్వాలి. ఇంకా స్టార్టింగ్‌లో కూడా ఉంది కాబట్టి క్యాపిటల్ లెటర్. అంతేనా? ఇంకో చోట కూడా యూజ్ చేయాలి. విశాఖపట్నం నేమ్ ఆఫ్ ఏ ప్లేస్. కాబట్టి ఇక్కడ వి అనేది కూడా క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ వి సెలబ్రేట్ క్రిస్మస్ ఆన్ 25th డిసెంబర్ ఎవ్రీ ఇయర్ అన్నారు. ఇక్కడ స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ వి డబ్ల్యూ ఇది క్యాపిటల్ లెటర్. ఇంకా క్రిస్మస్ ఏంటిది? ఫెస్టివల్ అంటే ఒక హాలిడే కదా! క్రిస్మస్. కాబట్టి సి అనేది క్యాపిటల్ ఉండాలి. అలాగే డిసెంబర్ అనేది ఏంటి? మంత్ కదా! మంత్ నేమ్ కాబట్టి ఆ మంత్ నేమ్‌కి స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఐ యామ్ గోయింగ్ టు బెంగుళూరు ఆన్ సండే. సో, స్టార్టింగ్‌లో ఉంది. ఇంకా ఐ ఉంది కాబట్టి ఇది క్యాపిటల్ లెటర్ ఐ అనేది. ఇంకా బెంగుళూరు అనేటువంటి దాంట్లో బి అనేది క్యాపిటల్ లెటర్. ఎందుకంటే ప్లేస్ కాబట్టి.
ఓకే. ఇంకా సండే అనే దాంట్లో ఎస్ అనేది క్యాపిటల్ లెటర్. ఎందుకు ఎస్ అనేది క్యాపిటల్ లెటర్? బికాజ్ ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ డే కాబట్టి. ఓకే. సో, దీనితోటి మనకి ఈ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టడీ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, అబ్జర్వ్ ద పిక్చర్స్ గివెన్ ద బిలో, రైట్ ద రిలవెంట్ సెంటెన్సెస్ ఫర్ ఈచ్ పిక్చర్ అనేసి ఇచ్చారు. ఇక్కడ 6 సెంటెన్సెస్ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ 6 పిక్చర్స్ ఇచ్చారు. చూడండి 1, 2, 3, 4, 5, 6 పిక్చర్స్ అనమాట. సో, ఈ సెంటెన్సెస్ ఉన్నాయి చూసారా ఇక్కడ? వీటిలో ఏ సెంటెన్స్ దేనికి సరిపోతుందో ఆ సెంటెన్స్‌ని అక్కడ రాయాలి. సో, ఇక్కడ ఏం చేస్తున్నాడు తెనాలి రామ? తెనాలి రామ వాటరింగ్ ద ప్లాంట్స్ కదా! కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? తెనాలి రామ వాటరింగ్ ద ప్లాంట్స్ అనేటువంటిది ఇక్కడొస్తుందనమాట. ఓకేనా? తెనాలి రామ వాటరింగ్ ద ప్లాంట్స్ అనేది ఇక్కడ రావాలి. నెక్స్ట్ పిక్చర్ ఏంటో చూద్దాం. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇద్దరు దొంగలు వెనక నుంచి దాక్కొని చూస్తున్నారు కదా! కాబట్టి ఏం చేయాలి ఇక్కడ మనం? తెనాలి రామ సా 2 థీవ్స్ హైడింగ్ ద బుష్. ఇది సెకండ్ వన్ అనమాట. ఓకేనా? రైట్. మరి థర్డ్ వన్ ఏం జరుగుతుంది? చూడండి. థర్డ్ వన్ వాళ్ళు బావిలో వేసేస్తున్నారనమాట ఆ బాక్స్‌ని. సో, అప్పుడేమొస్తుంది? తెనాలి రామ అండ్ హిస్ వైఫ్ డ్రాప్డ్ ద బాక్స్ ఇంటు ద వెల్ అనేది థర్డ్ సెంటెన్స్ అనమాట. ఎక్కడొస్తుందది? ఇక్కడొస్తుంది. ఇక్కడొస్తుంది. తెనాలి రామ అండ్ హిస్ వైఫ్ డ్రాప్డ్ ద బాక్స్ ఇంటు ద వెల్ అనేది. సో, ఇక్కడేం చేస్తున్నారు వీళ్ళు? బావిలోంచి నీళ్లు బయటకు తోడుతున్నారు కదా! మరి ఇప్పుడు దీనికి తగ్గ సెంటెన్స్ ఏంటి? ద థీవ్స్ చూడండి. డ్రూ ఆల్ ద వాటర్ ఫ్రమ్ ద వెల్ అనేటువంటిది ఇక్కడొస్తుంది. ఓకేనా? ఇక్కడొస్తుందనమాట అది. ఇక్కడేమైపోయినారు? వాళ్ళు షాక్ అయిపోయినారు. ఆ రాళ్ళను చూసి. దాంట్లో ఉన్నటువంటి స్టోన్స్‌ని చూసి షాక్ అయిపోయారు. కాబట్టి ఇక్కడేమొస్తుంది? థీవ్స్ వర్ షాక్డ్. ద థీవ్స్ వర్ షాక్డ్ టు సీ ద స్టోన్స్ ఇన్ ద బాక్స్ అనేటువంటిది ఇక్కడొస్తుందనమాట. ఓకేనా? సో, హియర్ ఇక్కడొస్తుందది. వాళ్ళు చూసి షాక్ అయ్యారు కాబట్టి అదక్కడొస్తుంది. ఇక్కడేంటి? పారిపోతున్నారు వాళ్ళు కదా! రాన్ అవే అంటే పారిపోవడం. సో, కాబట్టి ఇంక మనకు మిగిలింది గూడా ఒకటే. ఎక్కడుందది? థీవ్స్ రాన్ అవే ఫ్రమ్ తెనాలి రామకృష్ణ. సో, దిస్ ఈస్ ద లాస్ట్ వన్. ఇక్కడ రాసేస్తామనమాట. రాన్ అవే అంటే పారిపోవడం. ఇక్కడ పారిపోతున్నారు చూడండి. దట్ ఈస్. ఓకే. రైట్. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ యాక్టివిటీ చూద్దాం. యువర్ టీచర్ విల్ సే అలౌడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్, లిసన్ టు దెమ్ కేర్‌ఫుల్లీ అండ్ రైట్ దెమ్ ఇన్ యువర్ నోట్‌బుక్ అనేసి ఇచ్చారు. అంటే జస్ట్ వీటిల్ని నేర్చుకోవాలి స్పెల్లింగ్స్ కూడా మీరు. అలాగే ప్రొనౌన్సియేషన్ కూడా నేర్చుకోవాలి. నేను ఒకసారి పలుకుతాను చూడండి. జస్ట్, థీవ్స్, జ్యువెలరీ, గార్డెన్, డిఫికల్టీ, రివార్డ్, ప్యాలెస్, కపుల్, స్టోన్స్, డ్రా. ఓకే. ఇప్పుడు లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ అనమాట. సో, ఇప్పుడు లిసన్ టు యువర్ టీచర్ వాట్ షీ ఆర్ హీ సేస్ అనేసి ఇచ్చారు. సో, ఇక్కడ మీ టీచర్ చెప్పింది విని తర్వాత ఏం చేయాలంటే మీ గురించి మీరు చెప్పాలి. ఓకే. హాయ్ చిల్డ్రన్, ఐ యామ్ తెనాలి రామ. ఐ యామ్ ఏ పోయెట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ. ఐ యామ్ పాపులర్ యాజ్ ఎ జెస్టర్. ఇప్పుడు మీ గురించి మీరు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు? హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ బాలాజీ. ఐ యామ్ ఏ 6th క్లాస్ స్టూడెంట్. లేదా ఐ యామ్ ఏ టీచర్. ఐ లైక్ టు టీచ్. ఇలా చెప్పొచ్చనమాట. మీరింకా డిఫరెంట్‌గా చెప్పొచ్చు. ఓకేనా? సో, మీ గురించి మీరు చెప్పుకోవచ్చు. సో, ఆ విధంగా ట్రై చేయండి. మీ గురించి మీరు చెప్పుకునేదానికి. ఓకే. దట్ ఈస్ నథింగ్ బట్ టెల్లింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. అంటే ఇక్కడ మీరేం చేయొచ్చు? మీ పేరు చెప్పొచ్చు. తర్వాత మీరు ఏ క్లాస్ చదువుతున్నారో చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీలాగే అనుకోని నేను చెప్తాను చూడండి. ఓకే. ఐ యామ్ బాలాజీ. ఐ యామ్ స్టడీయింగ్ 3rd క్లాస్ ఇన్ జెడ్‌పీ హై స్కూల్, కలువాయి. ఐ యామ్ ఏ పోయెట్ ఐ యామ్ ఏ పోయెట్ అని చెప్పేస్తున్నాను. ఓకే. ఐ లైక్ టు రీడ్ స్టోరీ బుక్స్. మై ఫాదర్ ఈజ్ ఏ వీవర్. మై మదర్ ఈజ్ ఏ హౌస్ వైఫ్. ఐ హ్యావ్ ఏ బ్రదర్. హిస్ నేమ్ ఈజ్ సీను. ఐ లైక్ వాచింగ్ మూవీస్. ఇట్లాగనమాట. ఓకే. ఇట్లాగ మీ గురించి కూడా మీరు ఏదైనా చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే. రైట్. సో, ఇక్కడ ఇంకొక యాక్టివిటీ ఇచ్చారు. తెనాలి రామ హ్యాడ్ ఏ గార్డెన్ ఇన్ హిస్ హౌస్. ఆస్క్ ఎనీ 3 ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అబౌట్ దేర్ గార్డెన్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అనేసి ఇచ్చారు. ఇక్కడ కొన్ని క్వెషన్స్ కూడా ఇచ్చారు. వీటికి ఆన్సర్స్ చేస్తే సరిపోతుందనమాట. డూ యూ హ్యావ్ ఏ గార్డెన్ ఇన్ యువర్ హౌస్? యెస్, వి హ్యావ్ ఏ గార్డెన్ ఇన్ అవర్ హౌస్.
విచ్ ప్లాంట్స్ ఆర్ దేర్? There are so many flower plants like marigold, lily, etc. And there are some fruit trees like mango, guava, etc. What kind of plants would you like to grow? I like to grow the బ్యూటిఫుల్ ఫ్లవర్ ప్లాంట్స్. ఈ విధంగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ మరొక యాక్టివిటీ ఇచ్చారు. యువర్ టీచర్ విల్ రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్, రిపీట్ ఆఫ్టర్ యువర్ టీచర్. మీ టీచర్ చెప్తారనమాట, వాటి తర్వాత మీరు రిపీట్ చేయాలి. ఒకసారి నేను చెప్తాను, మీరు రిపీట్ చేయండి. టేక్, మేక్, బేక్, గ్రేట్, షేప్, రేట్, ఫేట్, మెయిల్, గ్రేట్, వెయిట్, సేల్. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ద ఫన్ టైం. ఇక్కడ జోక్ అనమాట ఇది. విచ్ లెటర్ ఈజ్ ఆల్వేస్ కూల్? ఏ లెటర్ కూల్గా ఉంటుంది ఎప్పుడు చెప్పండి? బి అనే లెటర్. ఎందుకని అంటే ద లెటర్ బి ఈజ్ ఆల్వేస్ ఇన్ ఏసీ. అంటే ఏకి సికి మధ్యలో ఉంటుంది కాబట్టి, ఏసీకి మధ్యలో ఉంటుంది కాబట్టి బి అనేది కూల్గా ఉంటుందంట. కామెడీ. విచ్ వర్డ్ స్టార్ట్స్ విత్ ద లెటర్ అండ్ ఎండ్స్ విత్ ఈ అండ్ ఓన్లీ వన్ లెటర్ ఇన్ ఇట్? దట్ ఈజ్ ఆన్సర్ ఈజ్ ఎన్వలప్. సో స్టార్టింగ్ ఈతో ఉంటుంది, అలాగే ఎండింగ్ కూడా ఈతో ఉంటుంది అనమాట. ఓకే, ఎన్వలప్ ఇది. సో కలెక్ట్ సమ్ మోర్ జోక్స్, షేర్ దెమ్ ఇన్ ద క్లాస్ రూమ్. మీరే కలెక్ట్ చేసి మీ క్లాస్ రూమ్లో షేర్ చేయాలి. ఓకే. సో దీంతో మనకి ఫస్ట్ యూనిట్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. ద తెనాలి రామ అండ్ ద థీవ్స్ అనేటువంటిది కంప్లీట్.